కొత్త తరహా సైబర్ మోసం మిస్ కాకుండా చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే టెక్నాలజీకి తగ్గట్లే ఆశని ఎరచూపి మోసం చేసే సైబర్ మోసాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అమాయకుల్ని దోచేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి మోసాలకు ఇప్పుడు మరో కొత్త తరహా మోసం యాడ్ అయ్యింది. తాజాగా బెంగళూరుకు చెందిన యువతి ఒకరు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను ట్రాప్ చేసినప్పటికీ ఒకంత లాజిక్ తో పాటు తొందరపాటుతో కాకుండా ఆచితూచి స్పందించే తీరుతో మోసపోకుండా తప్పించుకున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు మనీ స్వైపింగ్ పేరుతో కొత్త తరహా మోసానికి తెరతీశారు. ఇదెలా ఆపరేట్ చేస్తారన్న దానికి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా తన అనుభవాన్ని వివరించారు. తను ఆఫీసులో పని చేసుకుంటున్న వేళలో ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. కాలు లిఫ్ట్ చేసినంతనే అదితి, నేను మీ నాన్నకు డబ్బులు పంపాలి, ఆయన అందుబాటులో లేనందున మీకు పంపమన్నారు, ఇది మీ నెంబరే కదా అంటూ గట్టిగా అడిగారు. నేను నా సమాధానం చెప్పేలోపే బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. మొదట ₹10,000, తర్వాత 30,000 బ్యాంకు వాళ్ళు పంపే ఫార్మాట్ లోనే సదరు మెసేజ్ ఉంది అని చెప్పారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుందన్న ఆమె అంతలోనే సదరు వ్యక్తి మరొకసారి కాల్ చేసి, నేను మీకు 3,000 మాత్రమే పంపాలి, పొరపాటున ఎక్కువ డబ్బులు పంపాను, దయచేసి మిగిలిన డబ్బు తిరిగి పంపాలని కోరారు. నేను మరిన్ని వివరాలు అడుగుతుండగా నేను డాక్టర్ దగ్గర ఉన్నానని, తన సొమ్ము త్వరగా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడే ఇదేదో స్కామ్ అని అర్థమైంది. వెంటనే నాకొచ్చిన మెసేజ్ ను చెక్ చేశాను. బ్యాంకు నుంచి సదరు మెసేజ్ రాకుండా ఒక నెంబర్ నుంచి SMS వచ్చినట్లుగా గుర్తించా. వెంటనే బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ చెక్ చేస్తే అందులో డబ్బులు క్రెడిట్ కాలేదు. నాకొచ్చిన నెంబర్ కు కాల్ చేస్తుంటే కలవలేదు. అప్పటికే ఆ మోసగాడు నా నెంబరుని బ్లాక్ చేశాడు. తొందరపడకుండా ఉండడం ద్వారా సైబర్ మోసగాడి నుంచి తప్పించుకున్నా అంటూ తన సుదీర్ఘ సందేశంతో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఎప్పుడైనా డబ్బులు క్రెడిట్ కావడం లేదంటే డెబిట్ కావడం లాంటివి పరిస్థితి ఎదురైతే బ్యాంక్ యాప్ ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం ఉత్తమమని ఆమె సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.